పీఏసీ సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఖర్గే సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పీఏసీ సమావేశంలో 4-5 గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా అంటూ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను రాహుల్ తాను పట్టించుకోమంటూ మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గాంధీభవన్లో జరిగినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని ఆయన సీరియస్ గా తీసుకున్నారు. అంటే గత కొంతకాలంగా ఎవరికి వారు ఎమ్మెల్యేలు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారు. నాకు సమాచారం ఉంది. సో 4 కలిసి గ్రూపులు చేస్తే క్షమించే ప్రసక్తి లేదు. అలా చేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఇలాంటి అంశాలు నాకు రాహుల్ గాంధీకి నచ్చవు. ఈ విషయంలో పార్టీ చాలా సీరియస్ గా ఉంటుంది. అందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా ఆయన సీరియస్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కూడా అంటే పదవుల విషయంలో కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రభుత్వ పదవుల విషయంలో కానీ ఎవరైనా సరే ఏదైనా ఉంటే లోకల్ పిసిసి అధ్యక్షుడి అదేవిధంగా ఇన్ఛార్జ్ దృష్టికి, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకురావాలి. కానీ బహిరంగంగా మాట్లాడడం, అదేవిధంగా గ్రూపులుగా చేసుకుని ఒకరిపై ఒకరు చేయడం అనేది ఇది పార్టీకి విరుద్ధం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా క్రమశిక్షణ రాహిత్యంగా భావించాలని కూడా ఆయన హెచ్చరించారు. సో అందరూ కలిసికట్టుగా పనిచేసి లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలి. అదేవిధంగా మరొక 5 సంవత్సరాలు అంటే మరో 10 ఏళ్లు కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండే విధంగా అందరూ కృషి చేయాలంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఎమ్మెల్యేలకు సీరియస్ గా మల్లికార్జున ఖర్గే అయితే వార్నింగ్ ఇచ్చారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.